యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే పేతురు దర్శనం. దర్శనం అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనకి మంట వస్తుంది. ఆ మంటలో ఒక సన్నివేశం కనబడుతుంది. ఆ సన్నివేశంలో మన పితరుల కాలంలో ఇప్పటి కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే జరగబోయే విషయాలు భయపరుస్తాడు. బాగా ప్రార్థన చేసే ప్రార్థన పనులు కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకని ఇక్కడ పేతురు గారికి కూడా దర్శనం వచ్చింది. దర్శనం దేవుడు ఆనాడు మన పెద్దలతో మాట్లాడిన దేవుడు ఫిబ్రవరికి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆధారంగా ఇప్పుడు తన కుమారుల ద్వారా అందరితో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం నాకు రాయబడింది. శ్రద్ధగా దేవుడి వైపు చూస్తూ, దేవుని యొక్క జీవం వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళదాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అతడు మిక్కిలి ఆకలి కొనెను, భోజనము చేయుటకు చేయకూడను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, చదువుతాను వినండి, పరవశుడై ఆకాశం తెరవబడి 4 చెవులు పట్టి తిప్పబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు అతడు చూచాడు. అతడు బాగా ఆకలేదు పేతురు గారికి. ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ సమీపంలో ఎత్తైన స్థలంలో కూర్చొని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, మనకు ఆకలి అయితే ఏం చేస్తామంటే త్వరగా ఆ ఇంట్లో వాళ్ళు భోజనాన్ని సిద్ధపరిస్తే మనం భోజనం చేయాలనుకుంటాం. కానీ ఇక్కడ భక్తి పరులు, దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తులు, వాళ్ళ జీవిత విధానాన్ని కనుక మనం గమనిస్తే వాళ్ళు ఎంతగా సమయం దొరికింది ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చూడండి, దేవునితో సమాసం కలిగిన బిడ్డలు ఎప్పుడు కూడా బలవంతులుగా ఉంటారు. దేవుని యొక్క శక్తిని కొద్ది నిమిషాల సమయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థించడం అంటే దేవుడితో మాట్లాడటం. ఇక్కడ ఈయనకి ఆకలి వస్తుంది, ఆయన ప్రార్థన చేస్తుంది.